పూరా లోకల్. ఇకపోతే కనుక జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సంబంధించి అన్ని పార్టీలు కూడా జోరుగా ప్రచారాలు అయితే కొనసాగిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పుడు బీఆర్ఎస్ కూడా అన్ని ప్రాంతాల్లో ముందస్తులోనే ఉందని చెప్పాలి. ప్రచారాలు అనేవి రోజు రోజుకు పెంచుకునే పోతుంది. సో ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు కొంతమంది బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా ఉందంటారు ప్రజల రెస్పాన్స్ బీఆర్ఎస్కి సంబంధించి? మేము ఈరోజు పాలకుర్తి నియోజకవర్గం నుంచి వచ్చామండి. సునీతమ్మ గెలుపు కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో దయాకర్ రావు గారి ఆలోచనలతోటి ఇక్కడికి వచ్చి ప్రచారంలో బాగుతున్నాం. ఇక్కడ ప్రతి గడపకు ఇంటింటికి తిరుగుతూ ఉంటే కేసీఆర్ గారు బాగా చేశారు. ఐటీ రంగంలో ఉన్నప్పుడు కేటీఆర్ గారు కూడా ఈ యొక్క హైదరాబాద్ నగరాన్ని కూడా మంచి ఆలోచనతోటి విజన్ తోటి ముందుకు తీసుకెళ్లారు. అలాగే గోపన్న గారు కూడా ఈ యొక్క మధురా నగర్ కానీ జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో కూడా 10 సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాల్లో ముందుండి అన్న అంటే నేనున్న విధంగా గోపన్న గారు కూడా మంచి సేవలు అందించారు. అలాగే కేసీఆర్ గారి నాయకత్వం చాలా ఈ రాష్ట్రాన్ని ముందు చూపుతో తీసుకుపోవడానికి కేసీఆర్ గారు బాగా పనిచేశారు. అలాగే ఇక్కడ ఉన్న కార్పొరేటర్ గారు కూడా బాగా పనిచేశారు అనే ఆలోచనతో చెప్తా ఉన్నారు. ఎవరు కూడా ఎవరింటికి గడపకు పోయినా ఇంటికి పోయినా ప్రతి ఒక్కరు కూడా సునీతమ్మ సరే అనుకోని సందర్భంలో ఈ ఘటన జరిగే గోపన్న గారు చనిపోవడం వల్ల సునీతమ్మ గారికి అవకాశం ఇచ్చినాం. మేమందరం సునీతమ్మ కుటుంబానికి అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా ఈ యొక్క మధురా నగర్ ప్రజలు కూడా చెప్తా ఉన్నారు. అలాగే జూబ్లీహిల్స్ ఓటర్ కూడా మేము కూడా ఏం కోరుతామంటే దయచేసి జూబ్లీహిల్స్ ఓటర్లు మంచి మేధావులు మంచి విఘ్నులు మీరందరూ కూడా దయచేసి మీ అందరికీ మా అప్పీల్ ఏంటంటే మేము గ్రామీణ ప్రాంతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఉంటే బాగుండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక అనేక 6 గ్యారెంటీలని చెప్పి మోసం చేసి ఏ ఒక్క గ్యారెంటీ కూడా చేస్తలేడు. కాబట్టి గ్రామంలో మొత్తం తిరగబడి కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకంగా ఉన్నది. కాబట్టి అది కూడా ఈ యొక్క పట్టణ ప్రాంతాల్లో మీరు విఘ్నులు ఇంతకుముందు కూడా గోపన్నను గెలిపించారు. కాబట్టి ఆయన అనుకోని సందర్భంలో ఆయన చనిపోవడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఆయన కుటుంబానికి కేసీఆర్ గారి కుటుంబానికి కూడా మీరు ధైర్యం చెప్పి ఈ ఎలక్షన్ తోటే రేపు ప్రభుత్వానికి దిమ్మె తిరిగే విధంగా రేవంత్ రెడ్డికి భయం పుట్టే విధంగా మీరు ఇవ్వాలంటే మీ జూబ్లీహిల్స్ ఓటర్లు మంచి మనసుతో ఆలోచించి కేసీఆర్ గారికి కారు గుర్తుకు మా యొక్క మాగంటి సునీతక్క గారికి ఓటేసి గెలిపియాలని మీ అందరూ కూడా పేరు సునీత గారు సింపతితోనే గెలుస్తారు. ఆమెకి ఇందులో అనుభవం లేదు, పొలిటికల్గా ఏం పని చేస్తారని చెప్పేసి మిగతా పార్టీలు అందరూ కూడా చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు అందరూ కూడా రాజకీయంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అనుభవంతో పని లేదండి. ఇప్పుడు ఆయన యొక్క ఆశయాలు గోపన్న గారు 10-15 సంవత్సరాలు సుమారుగా 2 టర్ములు ఇక్కడ ఎమ్మెల్యే గెలిచారు. ప్రతి ఇంటింటికి కూడా గోపన్న చేసిన పనులు ఉన్నాయి. అదేవిధంగా గోపన్న నాయకత్వంలో సునీతమ్మ గారు ఆయన సతీమణిగా రేపు పార్టీ కేటీఆర్ గారు కానీ కౌన్సిలర్ కానీ కేసీఆర్ గారు ప్రతి ఒక్క డెవలప్మెంట్లో గోపన్నలో ఎట్లయితే భాగంగా కేటీఆర్ గారు పాల్పంచుకున్నారో డెవలప్మెంట్లో కేసీఆర్ గారు పాల్పంచుకున్నారు. ఇప్పుడు సునీతమ్మ గెలుపులో కేటీఆర్ గారు రేపు డెవలప్మెంట్లో కూడా ముందుండి జూబ్లీహిల్స్ పక్కనే ఉంటుంది. ఆ కేటీఆర్ అని ఇక్కడే ఉంటాడు, హరీష్ అని ఇక్కడే ఉంటాడు, దయాకర్ అని ఇక్కడే ఉంటాడు, కేసీఆర్ గారు కూడా ఇక్కడే ఉంటారు. కాబట్టి ఆమెను ముందుండి అందరూ కూడా ఇక్కడ ఏం కావాలంటే ఆమె ముందుండి సాయం చేసి ఈ ప్రాంతాన్ని జూబ్లీహిల్స్ వాళ్ళు దత్తత తీసుకొని అన్ని విధాలా డెవలప్ చేయడానికి వాళ్ళు ముందుండి పనిచేస్తారు. ఎక్కడ ఏ ఆపద వచ్చినా కూడా ఈ చిన్న పెట్టుకున్న వ్యాపారస్తులు కూడా ఈరోజు అడుగుతూ ఉన్నారు. అందరు కూడా చిన్న పెద్ద తేడా లేకుండా సునీతమ్మ గారి వెంట ఉండండి. సునీతమ్మతో పాటు కేటీఆర్ గారు కూడా ఇక్కడే ఉండి కూడా పనిచేస్తారు అన్నారు. అంటే పర్సనల్ లైఫ్కి సంబంధించి ఆమె మొదటి భార్య కాదు అని చెప్పేసి కేసులు పెట్టడం లాంటివి ఏదో ఒక బయటకు వచ్చేది. దీనిపైన ఏమంటారు? రాజకీయంగా కొన్ని ఆలోచనతోటి తప్పుడు వార్తలు అలాంటివి చేస్తూ ఉంటారు. రాజకీయాన్ని రాజకీయంతో చూడాలి తప్ప ఇప్పుడున్న మానవత్వంతో మనం చనిపోయినప్పుడు ఆమె ఏడుస్తూ ఒక స్పీచ్ ఇచ్చినా కూడా ఆమె మీద రాజకీయ దుమారం లేపినారు. మానవత్వంగా ఒక భర్త చనిపోయిన ఉన్న ఒక ఆవిడ ఆమె యొక్క భర్తను గుర్తు చేసుకొని ఇంతమంది అందరూ కూడా గోపన్న చేయనగానే ఆమె ఒక మనసుకు బాధ అనిపించి ఆమె కన్నీరు పెట్టుకుంటే దానికి తిరిగి రాజకీయం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వారు. ఇది కూడా రాజకీయంలో భాగము. మొదటి భార్యన రెండో భార్య కాదు. గోపన్న ఆశయాల కోసం సునీతమ్మ గారు కూడా మంచిగా ఇక్కడ ఉండి పరిపాలన చేస్తారు. ఆమెకు ఎటువంటి ఎవరితో కూడా తారతమ్యాలు కానీ గొడవలు కానీ పంచాయతీలు లేవు. కావాలని ఒక రాజకీయ దుమారంలో భాగమే ఆ కుటుంబం నుంచి ఒకటి తీసుకొచ్చి ఇలా పెట్టడం జరుగుతుంది తప్ప ఇవన్నీ కావాలని ఆలోచనతో చేస్తున్నాం. నవీన్ యాదవ్ వాళ్ళ నాన్న వీళ్ళందరూ కూడా రౌడీ షీటర్లు నిలబెట్టి మీరు ఓటేస్తారా అని చెప్పేసి అనడం జరిగింది నిన్న కేసీఆర్ గారు మీటింగ్లో. అది సో ఇవన్నీ నిజమేనంటారా? ఇప్పుడు అవన్నీ కూడా ఇక్కడ ఉన్న జూబ్లీహిల్స్ పల్స్ ప్రజలందరూ కూడా తెలియగలవాళ్ళు. ఏ గ్రామంలో ఏ గల్లీ తిరిగినా కూడా ఎవరు ఏంది అనేది కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి అవగాహన ఉంది. వాళ్ళకు కూడా తెలుసు సునీతమ్మ గారు ఎటువంటి మనిషి, గోపీనాథ్ ఎటువంటి మనిషి, ఇప్పుడున్న నవీన్ యాదవ్ గారు కూడా ఎటువంటి మనిషి అనేది కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి తెలిసినది. కాబట్టి అంత అర్థమైంది, మేము చెప్పాల్సిన అవసరం కూడా లేదు. దయచేసి మీరందరూ విఘ్నులు విద్యావంతులు మేధావులు అందరూ కూడా ఇక్కడ ఉన్నవారు అందరూ కూడా మంచిగా అందరూ కూడా కలివిడిగా అందరూ ఉన్న ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరు కూడా మంచి ఐఏఎస్లు రిటైర్ ఉద్యోగస్తులు అందరూ ఉన్నారు. వారందరూ కూడా దయచేసి మా మనవి మంచిగా ఆలోచన చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో సునీతమ్మ గారు గెలిపిస్తే రేపు కూడా భవిష్యత్తులో కూడా అన్ని విధాలుగా ఈ మధురా నగర్ ఈ జూబ్లీహిల్స్ కూడా బాగుపడుతుంది అనేది మా ఉద్దేశంగా మేము తెలియజేస్తున్నాను.